జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ హుని వెంటనే బదిలీ చేసి ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకైతే చేరుకుంది. కలెక్టర్ సందీప్ కుమార్ హును తనను కక్షపూరితంగా వేధించడాన్ని నిరసిస్తూ సాదిక్ అలీ తన ఇంట్లోనే నిన్న ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. కలెక్టర్ బాధితుల రక్షణ కమిటీ ఏర్పాటు చేసుకోగా ఆ కమిటీకి సాదిక్ అలీ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. దాంతో కలెక్టర్ తనపై కక్ష కట్టాడని మున్సిపల్ కమిషనర్తో పాటు కొంతమంది అధికారులను తన ఇంటికి పంపించి వేధింపులకు గురి చేస్తున్నాడన్నారు. రెడ్డి EP3 ఆఫ్ 2023 కేసులో వాదిస్తుంది న్యాయవాదిగా. కత్తుల రాజిరెడ్డికి సంబంధించిన కేసులో అటాచ్మెంట్ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. దాన్ని పట్టుకొని మా కోర్ట్ అఫీషియల్స్ అక్కడ తీసుకెళ్తే, కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్తే, ఈ సందీప్ కుమార్ జా వాళ్ళను అవమానించి, మరి వాళ్ళు ఇక్కడ ఆర్డర్స్ మీరు పాస్ చేస్తారా అని ఆ ఆర్డర్స్ని తిప్పి పంపి వాళ్ళను భయానక వాతావరణాన్ని సృష్టించి పంపితే, వాళ్ళు ప్రాసెసర్స్ వచ్చేసి వాళ్ళు రిపోర్ట్ రాస్తే ఆ రిపోర్ట్ను తీసుకొని వెళ్ళాము. ఈ హైకోర్టులో ఈయన ఏం చేశారంటే దాని మీద స్టేకి వెళ్తే నేను హైకోర్టులో కూడా వాదించాను. హైకోర్టులో వాదించడం వల్ల ఆయన నా మీద కక్ష సాధింపు చర్యకు ఈరోజు కూలుకున్నాను. హైకోర్టులో నేను ఏమని వాదించానంటే జిల్లా కలెక్టర్ ఈ ఆర్డర్స్లో ఎవరైతే ప్రాసెస్ చేయడానికి తీసుకెళ్లారో ఒక జిల్లా కలెక్టర్ ప్రవర్తించే తీరు కాదు ఇది, న్యాయ వ్యవస్థను దెబ్బతీస్తుంది, న్యాయ వ్యవస్థ క్షమాపణ చెప్పాలన్నారు. ఇక్కడ జనగామలో మొన్నటికి మొన్న ఈ బాధితులందరూ నా దగ్గరికి రావడం వల్ల ప్రజా సంఘాలు, లెఫ్ట్ పార్టీలు కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో నన్ను కన్వీనర్గా, కలెక్టర్ బాధితులందరూ ఉన్నారు, వాళ్ళకు మీరు రక్షణ కమిటీగా, ఇంతకుముందు మీరు కోర్టులో కొట్లాడారు కాబట్టి రక్షణ కమిటీ కన్వీనర్గా ఉండమంటే కన్వీనర్గా ఉండి ఒక 12 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఏవైతే జారీ చేసిన భూభారతి చట్టంలో 94వ సెక్షన్ను అనవసరంగా పెడుతున్నాడని, అందరి దగ్గర ఒరిజినల్స్ కావాలని అడుగుతున్నాడని, ఆ ఒరిజినల్స్ వల్ల రైతులకు ఇబ్బంది అవుతున్నదని, దాన్ని భూభారతి చట్టంలో లేదు కాబట్టి దాని ప్రకారంగా చేయడానికి వీలు లేదని, ఇవన్నీ కూడా ఇన్ని డిమాండ్లతో, ఈ 12 డిమాండ్లతో మేము ముందుకు రావడంతో నాపైన వ్యక్తిగతంగా ఈరోజు కక్షను పెంచుకొని నాకు ముందు ప్రొహిబిటరీ ఆర్డర్ 19 రోజులు, ఇది ఉద్యమకారులకు సహజం కదా అనేసి వదిలేశాను. రెండో విషయంగా ఆయన చేసినటువంటి పని ఏంటంటే నన్ను DCIC కింద ఒకవేళ ఉంటే దాంట్లో గురించి ఇది కూడా కామనే కదా అని నేను భరించాను. కానీ ఈరోజు ఆయన ఏకంగా నా ఇంటి మీదకే మున్సిపల్ కమిషనర్ని, తర్వాత మిగతా వాళ్ళందరినీ పంపించి నా కొలతలు పెట్టేసి నా ఇంటిని కూలగొట్టడానికి, తర్వాత నన్ను నా మీద కక్ష సాధింపు చర్యలు చేయడానికి నేను భరించలేకపోతున్నాను. ఇట్లా ఎంతో మంది మీద, కత్తుల రాజిరెడ్డి మీద చేశాడు, తర్వాత నా మీదకి వచ్చాడు, రేపు ఇంకోళ్ళ మీదకి పోతాడు. ఇది ఇక్కడితో సమాప్తం కావాలి, నాతోటి సమాప్తం కావాలి. అవసరమైతే నేను జీవితాన్ని సమర్పించైనా సరే జిల్లా కలెక్టర్ బదిలీ అయ్యేంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతాను.